చరిత్ర సృష్టించండు. మరి ఆయన గౌరవార్థంగా ఆయన చదువుకున్న స్కూల్ పాఠశాల కళాశాల వరకు ఎన్ని నిధులు కావాలనో బాలు నాయక్ 5 కోట్లు అన్నాడు. 5 కాదు 6 కోట్ల రూపాయలు ఇస్తా జైపాల్ రెడ్డి గారు చదువు చెప్పిన దేవరకొండకు చదువుకోవడానికి అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది సుఖేందర్ రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆ గతంలో కొన్ని ఇచ్చినాం. మిగతా నిధులు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా దేవరకొండలో ఆసుపత్రుల గురించి ఇక్కడ చదువుల గురించి బాలు నాయక్ చెప్పిండు. తప్పకుండా దేవరకొండకు ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే గిరిజన ఆడబిడ్డలు నర్సింగ్ కాలేజీలో చదువుకొని పేదలకు సేవలు అందించే విధంగా దేవరకొండకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, నర్సింగ్ కాలేజ్కు సంబంధించిన అన్ని అంచనాలు రెడీ చేయండి అని చెప్పి. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈనాడు జరుగుతున్న పనులన్నిటిని మీరు చూడండి. రాబోయే 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, ధైర్యంగా ఉండండి. ఈనాడు అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. ఇక్కడ ఏమి కావాలనో బాలు నాయక్ గారు మొత్తం లిస్ట్ ఇచ్చిండు, పేపర్లు మొత్తం రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కొండంత ఆశతోని బాలు నాయక్ ఇవన్నీ అంచనాలు చేపించిండు. ఇవన్నీ చదివితే చీకటి పడుతుంది. ఇవన్నీ మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా. అదేవిధంగా రోడ్ల గురించి బాలు నాయక్ బాధపడ్డాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను అడ్లూరు లక్ష్మణ్ని దేవరకొండకే పంపిస్తా. ప్రతి తండా నుంచి మండలానికి బీటీ రోడ్డు, ప్రతి మండలం నుంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు, దేవరకొండ హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్లు లేపించే విధంగా వెంకటరెడ్డి గారిని, సీతక్కను, అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా. ఇక్కడనే కూర్చొని ఈ నెలాఖరు లోపలనే వాళ్ళని మీ దగ్గరకు పంపిస్తా. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీరు కూర్చోబెట్టి మీకు ఏమేం కావాలనో పనులన్నిటిని కూడా ప్రిపేర్ చేయించుకోండి. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. మిగతా వాటిని అన్నిటిని కూడా మీకు ఏవేమైతే ఇచ్చినామో బాలు నాయక్ హాస్పిటల్ అంటుండే దాని సంగతి కూడా ఏందో మంత్రులకు చెప్తా చూడమని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా లంబాడి సోదరులు ఎక్కువ మంది. మేము పక్కల్లే అచ్చంపేట కల్వకుర్తి మీకు ఆనుకునే ఉంటామే. అక్కడిక్కడ ఎక్కడి నుంచో రాలే. గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దేవరకొండతో మాకు సంబంధాలు ఉన్నాయి. గడ్డంపల్లి నారాయణ రెడ్డి అంటే ఎవరో కాదు, కుందూరు జయవీర్ రెడ్డి గారి తాత, జానారెడ్డి గారు మామ కోటల్లో జానారెడ్డి గారు పెద్ద లీడర్ అయినరు. ఈరోజు ఈ దేవరకొండకు ఒకప్పుడు గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసిండు. వారితో మాకున్న సుదీర్ఘమైన బంధుత్వాలు, దేవరకొండ ప్రజలతో ఇక్కడ ఉండే చాలా ఊర్లతో మాకు సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు అత్యధికంగా ఉంటారు. గా పక్కనే మా వంశీకృష్ణ ఉన్నాడు. మీకు తెలుసా అచ్చంపేటలో మధ్యమాడుగా హనుమాన్ల దగ్గరికి హనుమాన్ మీరు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మా గిరిజనుల సోదరులు చాలా మంది పోతారు. అందుకే ఒక మంచి ఆలోచనతోని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతిపెద్దదైన సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని మనం మధ్యమడుగులో పెట్టుకుందాం. ఎందుకంటే శ్రీశైలం పోవాలంటే సేవాలాల్ మహారాజును దర్శించుకున్నాకనే శ్రీశైలం పోయేటట్టు ఒక పుణ్యక్షేత్రంగా మధ్యమడుగును అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతం నుంచి కూడా గిరిజన సోదరులు మధ్యమడుగుకు వస్తూ ఉంటారు. మధ్యమడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుందాం. అందుకే మిత్రులారా, ఇవాళ నాది ఒక్కటే మాట, 10 ఏళ్ళు నష్టపోయినాం, 10 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు మోసపోయినాం. నమ్మించి నట్టేట ముంచినోడు ఒకవైపు, నమ్ముకున్నోళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలేందో, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ 8, 9 నాడు
మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ 1, శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ 1, గంజాయి డ్రగ్స్ ను అణచివేయడంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచింది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. దేవరకొండ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేస్తూ తొందరలోనే అడ్లూరి లక్ష్మణ్ సీతక్కను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ నియోజకవర్గంలో సమీక్ష సమావేశాన్ని పంపిస్తా. ఏమేమి కావాలనో అంచనాలు వేసి దేవరకొండకు అందిస్తా. మీరు ఎవళ్ళ వేళలా ఇదే విధంగా అండగా నిలబడండి. బాలు నాయకుని గెలిపిస్తూనే ఉండండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అయ్యా మా బాలు చెప్తున్నాడు, సార్ సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని. నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో ఆపుకో ఫుల్లుకో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషకాళ్ళు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరా